హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయింది. 31st నైట్ ఇవి మేము సర్చ్‌లోకి ఇవ్వడానికి స్వీట్స్ తీసుకున్నాం. కొన్నైతే మా ఇంటి వాళ్ళకి, మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ ఇవ్వడానికి కొన్ని బాక్సెస్ తీసుకున్నాం. మేము రాబడికే నైట్ 2 అయిపోయింది. ఈ చిన్న చిన్న బాక్స్ వచ్చేసి మా రిలేటివ్స్‌కి, అలాగే మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టడానికి ఇవి మా డ్యాడీ అయితే తీసుకున్నారు. స్వీట్ తిన్నట్టు గుర్తు, కాకపోతే దీని పేరు నాకు అసలు తెలీదు. అబ్బా! అదంతా వదిలేయండి. నేనైతే న్యూ ఇయర్‌కి చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మా అమ్మ బర్త్‌డే ఒకటుంది. నేనంతా సెలబ్రేషన్స్‌తో మునిగిపోతానేమో అనిపిస్తుంది. ఈ న్యూ ఇయర్ అయితే నాకు జీవితాంతం గుర్తుండిపోతది. నాకు తెలుసు న్యూ ఇయర్‌కి నేను వీడియోస్ పెట్టలేకపోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా అన్నయ్యకైతే కొంచెం కోపం ఎక్కువ. ఎందుకంటే న్యూ ఇయర్‌కి అందరూ హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం వీడియోస్ తీసుకుంటావా? లేదు, నువ్వు మాతో పాటే ఉండాలి అని చెప్పి సతాయిస్తాడు. మిగతా టైం అందరూ దగ్గరగా ఉండరు. ఈ రోజుల్లో ఇంట్లో అందరికీ ఖాళీగా ఉండాలంటే అస్సలు అవ్వదు. ఇద్దరికి వర్క్ ఉంటే ఇద్దరు ఖాళీగా ఉంటారు. సో, అందరూ ఖాళీ అవ్వాలంటే ఏదైనా సెలబ్రేషన్ రావాలి. మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ న్యూ ఇయర్, సంక్రాంతి అంటే మనకు చాలా పెద్ద పండుగలు. సో, ఫ్యామిలీ అంతా ఒకే దిక్కున ఉంటారు. మా ఫ్యామిలీ అయితే. ఫ్యామిలీస్‌లో కూడా ఫ్యామిలీస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే మన ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్‌కి సర్చ్‌కి అయితే 2 బాక్సులు ఇద్దామని మా డ్యాడీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఎప్పటినుంచో కాదు గానీ ఎప్పుడూ ఇలాగ ఇస్తూనే ఉంటాడు డ్యాడీ అయితే. ఈ 2 బాక్సులు వచ్చేసి సర్చ్‌కి ఇస్తామనమాట. ఇవి ఆల్రెడీ చెప్పాను కదా! ఆ పక్కకి తీసింది మా రిలేటివ్స్‌కి. అందరికి ఇప్పుడే చెప్పేస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మన వీడియోస్ అందరూ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.